తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు చూసుకున్నట్టయితే హామీ ఇచ్చిన ప్రకారం మనకి దసరా లోపల రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా పంపిణీ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ రోజు నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు. మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఇంకా ఏ జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాల్లోనైతే జమ కాబోతున్నాయి. మనకి ఇక చూసుకున్నట్టయితే 1, 2, 3, 6, 7, 10 ఈ ఎకరాల వారికి మనకి ఇటువంటి జిల్లాల రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా జీవోనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం అయితే జరిగింది. సో మనకి చూసుకున్నట్టయితే ఈ రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా ఖాతాల్లోకి జమ కావడం అయితే జరుగుతుంది. మరి ఆ డబ్బులు అనేది పడ్డాయా లేదా అన్నదానిపై ఎలా చెక్ చేసుకోవాలి, మెసేజ్ వస్తుందా లేదా అన్నదానిపై, దీంతో పాటుగా మనకి చూసుకున్నట్టయితే ఆ రైతు భరోసా డబ్బులు అనేది పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అన్నదానిపై కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ రైతు భరోసా కోసం సర్వం సిద్ధం చేసినప్పటికీ మనకి కొన్ని జిల్లాల వారికి పంపిణీ అయితే జరిగిందంట. సో మిగతా మొత్తంగా 100% ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పటి వరకు ఏ తేదీ వరకు రైతు భరోసా డబ్బులు పూర్తిగా జమ చేస్తారు అన్నదానిపై చాలామంది రైతన్నలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ రోజు నుంచి మనకి ఇలాంటి అప్డేట్తో మనకి ఓన్లీ రోజుకు ఇన్ని జిల్లాల వారికి మాత్రమే, ఇన్ని ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసే ఒక గొప్ప ఆలోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన ఆ డబ్బులు కూడా ఏ తేదీలోపు జమ కాబోతున్నాయి, మనకి అర్హత కలిగిన ఎవరైతే రైతన్నలు ఉన్నారో కానీ రైతు రుణమాఫీ కాలేదో, అర్హత ఉన్న చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డులు నిర్ధారణ కాకపోవడం వల్ల బ్యాంక్ పట్టా, పాస్బుక్ పైన పేరు ఒకటి, ఆధార్ కార్డు పైన పేరు ఒకటి ఉండడం వల్ల రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఎవరికైతే ఆగిపోవడం అయితే జరిగిందో, సో అటువంటి వారందరికి కూడా మనకి రైతు భరోసా డబ్బులు, అలాగే రైతు రుణమాఫీ డబ్బులు పూర్తి వ్యాప్తంగా మనకి మొత్తంగా 100%గా ఈ రైతు భరోసా, రైతు రుణమాఫీ డబ్బులు ఏ తేదీలోపు జమ చేయబోతున్నారు అన్న దానిపై పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియోని అనేది చివరి దాకానైతే చూసే ప్రయత్నం చేయండి. ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకుండా ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారికి కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి ఒకసారి మన వీడియోని అయితే లైక్ చేయండి. దీంతో పాటుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ఒకసారి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెడుతున్న రైతు భరోసాకు సంబంధించిన, రైతు రుణమాఫీకి సంబంధించిన, లేటెస్ట్ పెన్షన్లకు సంబంధించిన, అలాగే ఈ దసరా కానుకగా ఇస్తున్న మహిళలకు, అలాగే ఇతరులకు ఇస్తున్న కానుకలకు సంబంధించిన మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్లు వచ్చినా ఈ వీడియో రూపంలోనైతే మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోని కూడా లైక్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకి వానాకాలం సీజన్ ముగుస్తున్నప్పటికీ మనకి వానాకాలం సీజన్ కింద ఇచ్చే వానాకాల పెట్టుబడుల సాయం కింద ఇచ్చే 7,500 రూపాయలు ఎకరానికి మనకి 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో మనకి వానాకాలం సీజన్ పెట్టుబడులు ఇప్పటి వరకు జమ చేయాలి. కానీ మనకి రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేయడం ద్వారా మనకి ఒకేసారి రెండు పథకాలు అనేది విడుదల చేస్తే రైతన్నలకు అన్యాయం జరగచ్చనే ఆలోచనతో మనకి రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జమ చేసిన తర్వాత ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలనే ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందంట. సో అందుకే ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజలో పడిపోయిందని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన ఒక ప్రకటనలు అయితే వెలువడించడం అయితే జరిగింది. అలాగే మనకి ఇప్పుడు రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకి ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నకు ఇప్పుడు ఉన్న ప్రశ్న, మాకు రైతు రుణమాఫీ అర్హులై ఉన్నా కాలేదు, అలాగే ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ జరగలేదు కాబట్టి ఇంకా ఎప్పుడు మా జిల్లాల వారికి మా ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారా అని చాలామంది రైతన్నలకు క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. మనకి
ఆలోచనలు అయితే ఉండిపోవడం అయితే జరిగింది. సో మీకు దీనికి సంబంధించిన ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంటే మనకి ఇచ్చిన హామీ ప్రకారం మనకి క్యాబినెట్ మీటింగ్లో సమావేశం అయిన తర్వాత మనకి అక్టోబర్ 4వ తారీఖు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడంతో సహా మనకి అక్టోబర్ 15, 16వ తారీఖు లోపల ఈ రైతు భరోసా డబ్బులు అనేది అన్ని జిల్లాల వారికి అన్ని రైతన్నుల ఖాతాలో అకౌంట్లకు అనేది అక్టోబర్ 16వ తేదీలోపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పూర్తి స్థాయిలో 100% జమ చేయాలని అయితే ఆలోచన అయితే చేయడం అయితే జరిగిందంట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే రైతు భరోసా డబ్బులు అనేది ఈ తేదీ నుంచి 4వ తారీఖు నుంచి అక్టోబర్ 16వ తారీఖు వరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ జరగకపోతే మనకి మిగతా 4 రోజులు ఏదైతే ఉంటుందో 17, 18, 19, 20 తారీఖులో మనకి రైతు భరోసా డబ్బులు పంపిణీ జరగని వాళ్ళకి ఆ తేదీలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అక్టోబర్ 4వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్కో ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాలో ఎకరానికి చొప్పున 7,500 రూపాయలు 2 సీజన్లకు ఒకేసారి 15,000 రూపాయలతో ఎకరానికి మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తున్నామనైతే మనకైతే న్యూస్ అనేది నిన్న రావడం అయితే జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి డబ్బులు కూడా మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో ఈ తేదీలోపు మనకైతే జమ కావడం అయితే జరుగుతుందని మనకి మెసేజ్లు అనేది కూడా రావడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు రుణమాఫీ కాని వారికి ఖచ్చితంగా 3 విడతల్లో అర్హతలై ఉన్న 3 విడతల్లో కూడా రైతు రుణమాఫీ కాని రైతన్నలకి మనకి అక్టోబర్ 20వ తారీఖు లోపు దసరా లోపు అక్టోబర్ 15వ తారీఖు లోపు షరతులు లేకుండా ప్రతి రైతన్నుల ఖాతాల్లో రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది మన తుమ్మల నాగేశ్వరరావు గారు. కానీ ఇప్పటి వరకు ఆ రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఏ రైతన్నుల ఖాతాల్లో జమ కాలేవని రైతన్నులందరూ ధర్నాలు చేయడంతో సహా మనకి చాలామంది దగ్గర రైతు సంఘాలు అనేది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో ప్రతి రైతన్నుల ఖాతాలో మనకి అక్టోబర్ 20వ తారీఖు లోపు మనకి రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి చూసుకున్నట్టయితే ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నప్పటికీ మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా పూర్తి స్థాయిలో అందేలాగా ప్రతి రైతన్నుల ఖాతాల్లో రైతు రుణమాఫీ డబ్బులు అనేది రుణాలైనా తీసుకున్న వారి ఖాతాల్లోనైతే రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో కానీ ఇప్పటి వరకు మనకి రుణమాఫీ అనేది ఎన్ని జిల్లాల వారికి జమ అయిందో కాలేదోనైతే ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది ఇంకానైతే రాలేదు. మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియోలను అయితే మీకైతే చూపిస్తాను. సో ఖచ్చితంగా అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. అప్డేట్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.